వెల్కమ్ టు అడుగు టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కల్తీ ఆహారంలో నెంబర్ 1 గా మారిందా? బిర్యానీని ఇష్టంగా తినే వాళ్ళు వామ్మో మా కొద్ది బిర్యానీ అని ఎందుకని దానికి దూరంగా పారిపోతున్నారు? కల్తీ దెబ్బకు హైదరాబాద్ నగరం యొక్క బిర్యానీ బ్రాండ్ కి డ్యామేజ్ జరుగుతుందా? అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ర్యాపర్ కేడ్ అని చెప్పినట్టు పులావ్ క్యా కాతే భాయ్ అసలీ బిర్యానీ కానాయతో హైదరాబాద్ ఆవ్ అని ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన ఈ బిర్యానీ ఇప్పుడు కల్తీ బారిన పడింది. తాజాగా జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని రెస్టారెంట్లు, కొన్ని హోటల్ మీద దాడి చేసినప్పుడు పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కుళ్ళిపోయిన మాంసంతో బిర్యానీలు వండుతున్నారని, 4-5 రోజులు నిల్వ ఉంచినటువంటి ఆ ఫుడ్ ని మళ్ళీ తాజాగా వడ్డిస్తున్నారని చాలా మటు హోటళ్లు, రెస్టారెంట్ల మీద దాడి చేసిన విషయంలో బయటపడ్డటువంటి నిజాలు. కుళ్ళిన చికెన్, పాడైపోయిన మసాలాలు, దినుసులతో యథేచ్ఛగా లొట్టలేసుకుంటూ తినేటటువంటి బిర్యానీని వండుతున్నారని అధికారులు కనుక్కున్నారు. బిర్యానీ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే బిర్యానీ అని ప్రపంచం చెప్పడం నిజంగా అతిశయోక్తి కాదు. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారు. హైదరాబాద్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు దాదాపు లేరనే చెప్పాలి. ఈ నగరంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరితో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి కేవలం దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చిన వారంతా బిర్యానీని తింటూ దాని రుచి గురించి, తమ అభిప్రాయాల గురించి పంచుకుంటూ ఉంటారు. గతంలో ఫుడ్ క్వాలిటీ పరంగా అనేక స్టార్ రేటింగ్స్ ను హైదరాబాద్ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రముఖ ర్యాపర్ పాడినటువంటి పాట ఇప్పుడు గుర్తుకొచ్చి, పులావ్ మే క్యా హై భాయ్ అసలు బిర్యానీ కానా హై తో హైదరాబాద్ ఆవ్. హైదరాబాద్ బిర్యానీ మీద పాటలు. హైదరాబాద్ బిర్యానీ ఎంత స్పెషల్ అంటే దేశం మొత్తం మీద హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడుతుంది. ఒకసారైనా హైదరాబాద్ బిర్యానీని రుచి చూసి వెళ్లాల్సిందే అనేటట్టుగా హైదరాబాద్ బిర్యానీ ప్రాచుర్యం పొందింది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేస్తారు. ప్రపంచం నుంచి హైదరాబాద్ ని సందర్శించడానికి వచ్చినటువంటి టూరిస్టులు కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ లేరు. కానీ అలాంటి అందరూ మెచ్చే, అందరూ తినే ఇప్పుడు ఆ బిర్యానీ కల్తీ పాలైందా? హైదరాబాద్ మహానగరాన్ని ఇప్పుడు ఆ కల్తీ డ్యామేజ్ చేయనుందా? అవునని అంటున్నాయి ప్రస్తుతం జరిగిన విషయాలు. కొంతమంది లాభాపేక్షతో చేసినటువంటి నీచమైన పనికి ఇప్పుడు హైదరాబాద్ పేరు డ్యామేజ్ కానుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిర్యానీ టేస్ట్ చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఆ బిర్యానీకి గ్రహణం పట్టిందా? గతంలో ఫుడ్ క్వాలిటీలో మంచి స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఇప్పుడు ఆ ఫుడ్ క్వాలిటీ పాయింట్స్ లో దారుణంగా దిగజారిపోయింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఏదైతే కల్తీ ఫుడ్ ఉంటుందో, కల్తీ ఫుడ్ కు సంబంధించినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజల్ని ఆందోళన పరుస్తుంది. ఏ రెస్టారెంట్ కు వెళ్దామన్నా అందులో ఏం కల్తీ ఉంటుందో, అది 4 రోజులు అయి ఉండొచ్చు, 6 రోజులు అయి ఉండొచ్చు అని ప్రజలు కంగారు పడుతున్నారు. హైదరాబాద్ బిర్యానీ కోసం దేశంలో ఉత్తర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాదు, విదేశీయులు కూడా ఇష్టంగా తింటూ కొనియాడుతుంటారు. ఇక్కడి బిర్యానీని తినడానికి వచ్చిన వారు దాని ప్రత్యేకతను, రుచి మరియు వాసనను ప్రశంసిస్తూ తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక్కడి బిర్యానీ నిత్యం వేలాది పార్సిల్స్ రూపంలో ఇతర దేశాలకు వెళ్లడం కూడా సర్వసాధారణమైన విషయమే. అయితే ఇప్పుడు పరిస్థితి ఆహార భద్రత పరంగా ఆందోళనకరంగా మారింది. రెస్టారెంట్లు, హోటల్లో ఫుడ్ తినడం ప్రమాదకరమైపోయినట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రత మరియు భద్రతపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇది కేవలం స్థానికులకే కాదు, విదేశీయులకు కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇక్కడి ఫుడ్ కలిగించే అనుభవం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆహార భద్రతా ప్రమాణాలపై సందేహాలను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు మరియు హోటల్ యజమానులు తమ ఆహార పదార్థాల నాణ్యతను పెంచడానికి, శుభ్రతను కాపాడడానికి మరియు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడానికి కృషి చేయాలి. కేవలం బిర్యానీ మాత్రమే కాదు, అన్ని రకాల ఆహార పదార్థాలపై నాణ్యతను పెంచడం హైదరాబాద్ ఫుడ్ సంస్కృతిని కాపాడడానికి ఎంతో అవసరం. తాజాగా జిహెచ్ఎంసీ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై నిర్వహించిన దాడుల్లో అనేక చీకటి నిజాలు వెలుగు చూశాయి. ఈ దాడులలో కుళ్ళిన చికెన్, పురుగులు పట్టిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. జరిగిన పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేయడం జరిగింది. ఇది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకున్న ఒక కీలకమైన చర్య అని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పుకొచ్చారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా చేసిన సర్వే మరింత సంచలనం రేపింది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానానికి పడిపోయింది. ఈ సర్వే నగరంలోని 62% హోటళ్లు గడువు ముగిసిన పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే
ఫుడ్ నాణ్యత ప్రమాణాలను పాటించడంలో హైదరాబాద్ నగరం దాదాపుగా విఫలమైందనే సర్వే చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ గడిచిన 2 నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం హైదరాబాద్ నిలిచింది. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తుంది. బిర్యానీ షాంపూస్ లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇది ఆహారంలోకి వెళితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పుకొచ్చారు. ప్రతి హోటల్ లేదా ప్రతి రెస్టారెంట్ పై డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయమని చెప్పుకొచ్చారు. దీంతో మరో 4 రోజుల వరకు హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు చేయడం ప్రారంభిస్తుంది. మరో 4 రోజుల వరకు హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. ఈ దాడులు ప్రజలలో ఆహార భద్రతపై అవగాహన పెంచడం మరియు రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలను కాపాడడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని, ప్రజలు తినే ఆహారం నాణ్యమైనదే కాకుండా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు లేకుండా ఉండాలని, ఈ దాడులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి మరియు ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా తమ ఆహార ఎంపికలపై జాగ్రత్తగా ఉండాలని, రెస్టారెంట్లో ఆహారం ఆర్డర్ చేసే ముందు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి మరియు ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నటువంటి హోటళ్లను మాత్రమే ఎంచుకోవడం చాలా ముఖ్యమని, ఈ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ పరిస్థితులపై ప్రజల్లో అవగాహన పెంచడం మరియు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా మన నగరంలో ఆహార నాణ్యతను మెరుగుపరచడం సాధ్యమవుతుందని, అందుకే ఈ దాడులు మరియు సర్వేలు మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం ఏదైతే తినాలనుకుంటున్నామో ఆ తినే ఫుడ్ కల్తీ అయిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని తినాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పుకొచ్చారు. ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఇప్పుడే అడుగు టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బీ అలర్ట్, బీ సేఫ్. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు అడుగు టీవీ.